ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఓ ఏడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. అధిక వర్షం కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో బురదగా మారి పత్తి పంటలో ఎదుగుదల లోపించి దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యల నుండి పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు బెడ్ విధానంలో పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ సాగు కంటే 30 నుంచి 40% అధిక దిగుబడిని పొందవచ్చని అంటున్నారు. సాధారణంగా పత్తిని సాగు చేసే రైతులు నల్లరేగడి, తేలికపాటి ఎర్ర నేలల్లో సాగు చేస్తూ ఉంటారు. అది కూడా అచ్చులు లేదా సాళ్ల పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది రైతులు 5-6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే తీయగలుగుతున్నారు. ఎవరైనా తీసినా 10 క్వింటాళ్లను మించలేకపోతున్నారు. అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించడం, చీడపీడల ఉధృతి పెరిగిపోతుంది. వీటిని అదుపు చేయడం కోసం అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది. ఇంత ఖర్చు చేసినా దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఎత్తుమడుల విధానంలో పత్తి సాగు చేయాలంటున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్. సమతల భూమి మీద గొర్రుతో తొలిసాళ్లుగా పత్తి విత్తుకోవడం సాధారణ పద్ధతి. ఎత్తుమడుల పద్ధతిలో ట్రాక్టర్కు రేజ్డ్ బెడ్ మేకర్ అనే పరికరాన్ని జోడించడం ద్వారా మడులు తోలుకుని పత్తి విత్తుకోవాలి. ఈ మడి 15 నుండి 20 సెంటీమీటర్ల ఎత్తున ఉంటుంది. మడి వెడల్పు ఆ భూమి స్వభావాన్ని బట్టి, అక్కడి వర్షపాతాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మడిపైనే పత్తి విత్తనాలు నాటుకోవాలి. పత్తి మొక్కలున్న ఎత్తుమడికి అటూ ఇటూ కాలువలు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు పంట చేలల్లో వర్షపు నీరు ఆ కాల్వల్లో మాత్రమే నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. మొక్కల వద్ద నీరు నిల్వలేకపోవడంతో అవి ఏపుగా పెరుగుతాయి. గాలి సరిగా ఆడుతుంది. ఎండ బాగా తగులుతుంది. తెగుళ్లు కూడా అంతగా ఆశించవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 10 లక్షల పైన ఎకరాల్లో పత్తి సాగు చేయడం జరుగుతుంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే దాదాపు 70% భూములు నల్లరేగడి భూములు, మిగతా అన్ని కూడా తేలికపాటి భూములు. సాధారణ పద్ధతిలో అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో కూడా రైతు సోదరులు ఈ పంట దిగుబడులన్నీ తగ్గిపోతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటిదంటే ముఖ్యంగా సాగు చేసే విధానంలో రైతులందరూ కూడా పత్తి సాగు చేసేటప్పుడు ఈ ఫ్లాట్ బెడ్ మెథడ్లో సాగు చేయడం జరుగుతుంది. అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం కలిగినటువంటి ప్రాంతం కాబట్టి దాదాపు సరాసరి వర్షపాతం మనకు 1150 mm వర్షపాతం సంవత్సరంలో పడుతుంది. ఇటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా నల్లరేగడి భూములలో మనం చూసినట్టయితే ఈ నేలలో నీళ్లు ఆగిపోవడం వల్ల ముఖ్యంగా ఈ వాటర్ లాగింగ్ కండిషన్స్ ఎప్పుడైతే అవుతున్నాయో మొక్క పెరుగుదల అనేది పూర్తిగా దెబ్బతిని తద్వారా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు దిగుబడులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు కావచ్చు, తేలికపాటి భూములు కావచ్చు, వీలైనంత వరకు మనము ఈ బెడ్ సిస్టంలో మనము పత్తి పంట సాగు చేసుకున్నట్టయితే అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బెడ్ సిస్టమ్ సాగులో మనం బెడ్ మేకర్ ద్వారా మనకు కావలసినటువంటి స్పేసింగ్లో మనము బెడ్ వేసుకోవచ్చు. అంటే సాధారణంగా రైతు సోదరులు వరుసకు మధ్య 3 ఫీట్లు కానీ, 4 ఫీట్లు కానీ, 5 ఫీట్లు కానీ నేల యొక్క సారవంతత బట్టి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనము నేల బట్టి మనము బెడ్ మేకర్ను అడ్జస్ట్ చేసుకొని 3 ఫీట్లు కానీ, 4 ఫీట్లు కానీ, 5 ఫీట్లు పెట్టుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మనకి ఏదైతే ముఖ్యంగా అధిక వర్షపాతం పడ్డప్పుడు వీలైనంత వరకు ఆ నీరంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు ఈ కాలువల ద్వారా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రస్తుతం ఈ సంవత్సరం వర్షం తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి తక్కువ వర్షపాతం కురిసిన సందర్భాల్లో కూడా ఆ కాలువలో ఉన్నటువంటి నీరు మొక్కకు ఉపయోగపడడం వల్ల కూడా మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో మనం చూసినట్టయితే బెడ్ మేకర్ ద్వారా మనం ఒక 45 నిమిషాల్లో ఎకరం వేసుకోవచ్చు. సో బెడ్ హైటు సాధారణంగా చూసినట్టయితే దాదాపు 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. కాలువ అది కూడా 30 సెంటీమీటర్ల వరకు ఉండి ఎప్పటికప్పుడు నీరు అనేది బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో చేసినప్పుడు మనకు జరిగే ముఖ్యంగా లాభాలు ఏంటి అంటే మనకు బెడ్ మేకర్ ద్వారా చేసినప్పుడు నేల అంతా కూడా లూజ్గా ఉంటుంది కాబట్టి మనం విత్తనం వేసినప్పుడు విత్తనం మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మొక్క పెరుగుదల తొలి దశలో చూసినట్టయితే మొక్క పెరుగుదల సాధారణ పద్ధతిలో చూసినప్పుడు ఎక్కువగా ఉండడానికి
ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా బెడ్ అంతా లూజ్గా ఉండడం వల్ల వేరు వ్యవస్థ కూడా బాగా పెరగడం వల్ల మొక్క ఏపుగా పెరిగి తద్వారా పూత కాత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ బెడ్ సిస్టంలో చేసినప్పుడు మనము మల్చింగ్ షీట్ వేసుకోవచ్చు, లేకపోతే డ్రిప్ సిస్టంలో కూడా సాగు చేసుకొని తద్వారా కలుపు సమస్యను అధిగమించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా నీరు ఎప్పటికప్పుడు డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం వల్ల మొక్క పెరుగుదల కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా బెడ్ సిస్టంలో సాగు చేసేటప్పుడు గాలి ప్రసరణ బాగా ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి చీడపీడల ఉధృతి కూడా మనకు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు మనకు ఈ కాయకులు తెగులు అనేది సాధారణంగా ఫ్లాట్ బెడ్ మెథడ్లో వేసినప్పుడు చెట్టుకు 5 నుండి 10 కాయలు మురిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ బెడ్ సిస్టంలో చేసినప్పుడు కాయకులు తెగులు యొక్క ఉధృతి కూడా తక్కువగా ఉండడం వల్ల రైతుకు దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఫ్లాట్ బెడ్ మెథడ్తో పోల్చినప్పుడు ఈ బెడ్ సిస్టంలో మనకు దిగుబడుల పరంగా చూసినా కూడా ఒక 30 నుండి 40% అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా నల్లరేగడి భూములైనా తేలికపాటి భూములైనా కూడా ఈ పత్తిని బెడ్ సిస్టంలో సాగు చేసుకున్నప్పుడు అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాధార భూముల్లో ఎత్తుమడులపై పత్తి పంటను సాగు చేయడం ద్వారా అతివృష్టి అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. వర్షాలు ఎక్కువైతే మడుల పక్కన కాలువల్లోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది, పంట ఉరకెత్తదు. వర్షాలు తక్కువగా కురిసినా ఎక్కడి నీరు అక్కడే ఇంకుతుంది. కాబట్టి భూమిలో తేమ ఉండి పంట దిగుబడి దెబ్బతినదు. అంటే వర్షాలు అటూ ఇటూ అయినా ఎత్తుమడుల వల్ల దిగుబడి దెబ్బతినదు. 30 నుంచి 40% అధికంగా దిగుబడి పొందవచ్చు.